వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ అంశం మీద కోర్టు ఇరుపక్ష వాదనలు వింది. అయితే ఫైనల్గా కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే పోలీసులు 10 రోజులు కస్టడీకి అడిగారు. కోర్టు మాత్రం 3 రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. వంశీని పోలీస్ కస్టడీకి ఇస్తున్నాం, విచారణ చేపట్టండి, అయితే కేవలం 3 రోజులు మాత్రమే మీకు కస్టడీకి ఇస్తామంటూ కోర్టు నిర్ధారించింది. అయితే పొన్నవోలు సుధాకర్ గారు, ఏది వంశీ తరపున ఉన్నటువంటి న్యాయవాది పొన్నవోలు సుధాకర్ గారు ఇంకొక పిటిషన్ వేశారు. అదేంటంటే వంశీకి బెడ్ ఏర్పాటు చేయాలి, జైల్లో ఒక మంచాన్ని ఏర్పాటు చేయాలి, నడునొప్పి ఉంది, ఇబ్బంది పడుతున్నాడు, ఆరోగ్య పరిస్థితులు బాగలేదని చెప్పి పొన్నవోలు సుధాకర్ గారు వేసినటువంటి ఏదైతే మంచం కావాలని చెప్పేసిన పిటిషన్కి కోర్టు అంగీకరించింది. వంశీకి మంచం సౌకర్యం కల్పించండి అంటూ కోర్టు తీర్పిచ్చింది. ఇదే పొన్నవోలు సుధాకర్ గారు ఇంకొక పిటిషన్ కూడా దాఖలు చేశారు, బెయిల్ పిటిషన్. వంశీకి బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి ఇంకొక పిటిషన్ వేశారు. సో ఈ పిటిషన్ అయితే కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం కస్టడీకి ఇస్తున్నాం, కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి కొన్ని ఉన్నాయి కాబట్టి ఏది విచారణ అంతా పూర్తయ్యేంత వరకు వంశీకి బెయిల్ ఇచ్చే అవకాశం లేదంటూ కోర్టు నిర్ధారించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వల్లభనేని వంశీ రేపటి నుంచి 3 రోజుల వరకు పోలీస్ కస్టడీలో ఉండబోతా ఉన్నాడు. అయితే పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పి అందరిలో కాస్త ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గతంలో రఘురామరాజు గారిని, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామరాజు గారిని ఎంత దారుణంగా కస్టోడియల్ టార్చర్ పెట్టారో ఒకసారి మనకు తెలుసు. గతంలో మోకాళ్ళు వాచిపోయేలా చిత్రహింసలు చేశారు. ఆయన వయసుకి తగ్గ మర్యాద కూడా ఇవ్వకుండా ఎంత దారుణంగా ప్రవర్తించారో గతంలో మనం చూసాం. సో ఈరోజు వల్లభనేని వంశీ పరిస్థితి కూడా ఈ రకంగానే ఏమైనా ఉండబోతుందా అంటూ కాస్త ఆందోళన కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీ అయితే పోలీసులు ప్రధానంగా ఏ అంశాల మీద వల్లభనేని వంశీని ఎంక్వైరీ చేయబోతున్నారంటే, ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్, ఒక ఎస్సీ ఒక దళితుడిని కిడ్నాప్ చేసి ఈ కేసు అంతా తారుమారు చేసే విధంగా వల్లభనేని వంశీ ప్లాన్ చేశాడు అనే ఒక అంశంతో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అంతకన్నా ముందు టీడీపీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసిన కారణంగా. సో ఈ 2 అంశాల మీద ప్రస్తుతం విచారణ చేపట్టబోతా ఉన్నారు. అయితే వల్లభనేని వంశీ చెప్పేది ఏంటంటే, అసలు నాకు ఏ సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదని చెప్పి స్టార్టింగ్ నుండి ఇదే అంశం మీద వల్లభనేని వంశీ స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాడు. అయితే పొన్నవోలు సుధాకర్ గారు కూడా దీనికి తోడై ఉండడంతో ఇక ఒక అండర్స్టాండింగ్తో వల్లభనేని వంశీ ఉంటుంది కదా, లాయర్ చెప్పిన ప్రకారంగా నడుస్తారు కదా. సో వల్లభనేని వంశీ మాత్రం ఒక స్టాండ్తో ఉన్నాడు, నేను ఏ తప్పు చేయలే, అసలు నాకు దానికి దీనికి సంబంధం లేదు, నేను కిడ్నాపులు చేయలే, నా మీద అంతా ఫాల్స్ కేసులు పెడుతున్నారంటూ వల్లభనేని వంశీ ఇదే అంశం మీద భీష్మించి కూర్చున్నాడు. మరి పోలీసులు ఎంక్వైరీ ఏ స్టైల్లో స్టార్ట్ చేస్తారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజాలు రాబట్టాలి కదా, అది ఏ రకంగా చేస్తారో ఏంటో పర్టికులర్గా మనం ఊహించుకుంటే సరిపోద్ది. అయితే ఇక్కడ పొన్నవోలు సుధాకర్ గారు కోర్టులో ఇంకొక పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ అంతా న్యాయవాదుల సమక్షంలో జరగాలి, అంటే ఇరుపక్ష న్యాయవాదులు అంటే లాయర్లు అటు ఇటు కూర్చొని వల్లభనేని వంశీ పోలీసులు ఎదురుగా పెట్టి ఎంక్వైరీ చేయాలి అంటూ వల్లభనేని వంశీ పిటిషన్ పొన్నవోలు సుధాకర్ గారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం మీద కూడా కోర్టు తిరస్కరించింది. కొన్ని అనివార్య కారణాలు తిరస్కరించింది. అయితే వల్లభనేని వంశీకి ఈ అంశంలో చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. అయితే రేపటి నుంచి వల్లభనేని యొక్క నిజస్వరూపాలను ఒక్కటొక్కటిగా బయటపడబోతా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ పార్టీలని ధ్వంసం చేయడం అంటే ఆషామాష వ్యవహారం కాదు. టీడీపీ కార్యకర్తలు పార్టీ ఆఫీస్ని ఒక తల్లిలా భావించే ఇటువంటి పార్టీ ఆఫీసుల్ని ఇంత దారుణాతి దారుణంగా ఒడికట్టిన వాళ్ళని కఠినంగా ఒక రకంగా శిక్షించాలి. ఎందుకంటే ఈ మధ్యన రాజకీయాలు ఏ రకంగా అయిపోయినాయి అంటే, ఒక పార్టీ ఓడిపోతే ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే అక్కడతో వదిలిపెట్టట్లా, కక్ష సాధింపులు పెంచేసుకుంటున్నారు. పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం, ఆ కార్యకర్తలు వచ్చి ఈ కార్యకర్తలు తలకాయల బద్దలు కొట్టడం, ఈ కార్యకర్తలు ఆ కార్యకర్తల మీద దాడులు చేసుకోవడం, ఇలాగా ఇరుపక్షాలు దాడులు ఎక్కువైపోయినాయి మనం చూస్తూ ఉన్నాం కదా. ఎందుకంటే ఇక్కడ గెలిచినా ఓడినా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో గత 5 సంవత్సరాలు మనం చూసాం, ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో ఎంతలా దారుణంగా ప్రవర్తించారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో మనం కళ్ళ కట్టినట్టు చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి దౌర్జన్యాలు ఇంకా హద్దు అదుపు లేకుండా విస్తృత స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా స్టిల్ కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అనేక రకాలుగా దౌర్జన్యాలు అరాచకలు పాల్పడుతూ ఉన్నారు. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు చూడండి, గన్నవరంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో, అయ్యి పాల్గొట్టాడు, షాపులు మూసాడు, రకరకాలుగా దౌర్జన్యాలు పాల్పడ్డారు. మరి ఇలాంటి చేయబట్టి కదా వల్లభనేని వంశీ అరెస్ట్ అయింది. ఒక దళితుడిని
అరెస్ట్ చేయడమే ఒక దళితుడిని కిడ్నాప్ చేయడమే కాకుండా కిడ్నాప్ చేసినటువంటి విజువల్స్ అన్నీ కరెక్ట్గా కనపడుతున్నా సరే ఈ వల్లభనేని వంశీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము కిడ్నాప్ ఏం చేయలేదు, అసలు అవన్నీ ఫేక్, కావాలని సృష్టించారు, అసలు దేనికి సంబంధం అని చెప్పి వేరే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజున వల్లభనేని వంశీని ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి తీసుకోవాలి. ఎందుకంటే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం ఏంటండి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షికి ఎంత దారుణంగా అవమానించారండి. మరి ఇలాంటివన్నీ వల్లభనేని వంశీని ఖచ్చితంగా విచారణ చేయాలి కదా. నువ్వు ఎంత దారుణానికి ఒడికట్టడానికి ఎవరిని వెనకున్నారు, ఎవరు పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయమన్నారు, ఎవరు నేను కిడ్నాప్ చేయమన్నారని చెప్పి ఈ విషయాలని బయటకు రావాలంటే ఖచ్చితంగా పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టాలి కదా. వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారనేపాటికి ఈ రోజున సోషల్ మీడియాలో ఒక వీడియోకి ఉన్నటువంటి కామెంట్స్ నేను చూసా. ఆ కామెంట్లు ఏంటంటే, ఆశ దోశ అప్పడం వాడ 3 రోజులు కస్టడీకి ఇస్తే అన్ని నిజాలు చెప్పేస్తాడా వల్లభనేని వంశీ అని చెప్పి ఒక కామెంట్ నేను చదివా. ఇది కూడా నిజమే. వల్లభనేని వంశీ వెంటనే నిజాలు చెప్పేసే మనిషా 3 రోజుల్లో విచారణ ముగిచ్చేసి వల్లభనేని వంశీని రిమాండ్కి మళ్ళీ తీసుకెళ్ళి వదిలేయడానికి? వల్లభనేని వంశీ ఎంత దారుణమైన మనిషి అంటే, నువ్వు ఎంత కొట్టు ఎంత చెయ్యి ఏ రకమైన చెయ్యి వల్లభనేని వంశీ నోట్లో నుంచి నిజం రాబట్టడం చాలా కష్టం. ఈరోజు పోలీస్ వ్యవస్థ తనదైన రీతిలో తనదైన శైలిలో ఖచ్చితంగా వల్లభనేని వంశీని ఎంక్వైరీ చేస్తేనే కానీ నిజాలు రాబట్టగలం. ఈరోజున పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తున్నందుకు ప్రధాన నిందితుడిగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా. వల్లభనేని వంశీని కనుక సివియర్ యాక్షన్ తీసుకుని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయకపోతే రేపొద్దున ఇలాంటివి చాలా రిపీట్ అవుతాయి. అసలు వల్లభనేని వంశీ గతంలో ఇలా జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి సివియర్ యాక్షన్ తీసుకుని ఉండటం అయితే పరిస్థితి ఎంతవరకు రాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థ గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. వల్లభనేని వంశీని ములాఖాత్ చేసి కలిసి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి ప్రధానమైన అంశాలు. అక్కడ జైల్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినటువంటి సీఏ తొందరలో రిటైర్మెంట్ అవ్వబోతా ఉన్నాడు. ఈ అంశాన్ని జోడించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అని తెలుసా, పోలీసుల్ని గొడ్డలోడదీస్తా, మీరు సెల్యూట్ చేయాల్సింది 3 సింహాలకి రాజకీయ నాయకులకు కాదు అని చెప్పి మాట్లాడుతూ, మీరు ఏ రిటైర్మెంట్ అయిపోయి ఎక్కడున్నా సప్త సముద్రాలు అవతలం సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మీరు ఎక్కడున్నా సరే వెతికి మరీ తీసుకొస్తా, మిమ్మల్ని వదిలిపెట్టను, మీ బట్టలు ఓడదీపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి పోలీసులు ఎలా వదులుతారు, పోలీసులు ఎలా మర్చిపోతారు? అంటే పోలీసుల్ని ఎది పడుతుంది అనేసి అన్నిటికి పడే మనుషులు అనుకుంటున్నారేంటి? చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఎవరితో ఎలా మాట్లాడాల్సిందో విలువలతో కూడినటువంటి మాటలు మాట్లాడకుండా విస్తృత స్థాయిలో బెదిరింపు చర్యలు పాల్పడుతూ జైల్లో వల్లభనేని వంశీ పోలీసుల మీద వీరంగం సృష్టిస్తాడు, బయట జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద వీరంగం సృష్టిస్తూ ఉంటాడు. అంటే ఎటు చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థ అంటే కనీసం ఏ భయము కొంచెం ఇలాంటివి ఏమి ఉండవు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి వెనతో పెట్టిన విద్య దౌర్జన్యాలు అరాచకాలు చేయడం. ఈరోజున వల్లభనేని వంశీ ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగితే అసలు ఈ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడానికి ప్రధాన కారణం ఎవరున్నారో ఖచ్చితంగా బయటకు రావాలి. దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే దాని వెనక ఉన్న ప్రతి ఒక్కరు బయటకు వస్తాడు. విస్తృత స్థాయిలో మీరు దౌర్జన్యాలు చేసేస్తారు, అరాచకాలు చేసేస్తారు, అరెస్టులు చేసేస్తారు, ప్రశ్నించిన వాడి మీద అక్రమ కేసులు పెట్టేస్తారు. అంటే పడుతున్నామన్నా? గత 5 సంవత్సరాలు మీరు చూపించిన విధానం ఎంత దారుణం అండి. ఈ రోజున మళ్ళీ మీరు వ్యవస్థల గురించి అక్రమ అరెస్టుల గురించి మాట్లాడుతున్నారు. అంటే మీరు చేసినవన్నీ ఏంటో చక్కగా న్యాయంగా అరెస్టులు చేశారు, యువతలంటో దౌర్జన్యాలు అరాజకాలు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారా? వల్లభనేని వంశీ ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ జరగాలి. 3 రోజులు కాదు, ఇంకా అవసరమైతే ఒక 5 రోజులైనా ఖచ్చితంగా ఎడిషనల్గా తీసుకొని వల్లభనేని వంశీని ఇంకా ఎక్కువ విచారణ చేసి అనేక విషయాలు రాబట్టాలి, కూపి లాగాలి. దీని వెనక ఎవరైనా సరే ప్రధాన దోషులు ఖచ్చితంగా శిక్షించాలి.